నమస్కారం. అమ్మా నాన్న న్యూస్కి స్వాగతం. ఆపదలో ఉన్నవారిని చూసి నాకెందుకులే అనుకోకుండా సహాయం చేయాలనే దయాహృదయంతో ఎంతో శ్రమించి పోలీసుల సాయంతో ఓ అభాగ్యురాలిని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి సమాజానికి ఆదర్శంగా నిలిచారు వెంకటయ్య అనే మానవతామూర్తి. ఆకలైనా కూడు లేక సీకటైనా గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. మాసిన బట్టలతో సరైన ఆహారం లేక బక్క చిక్కి పూర్తిగా మతి స్థిమితం కోల్పోయిన ఈమె పేరు నిర్మల. వికారాబాద్ జిల్లా గూడూరు మండలంలోని హైవే మీద ఉన్మత్తురాలిగా తిరుగుతూ ఉండగా ఆమె దీనస్థితిని గమనించిన ఏ వెంకటయ్య అనే మానవ మహనీయుడు ఆమెను అలా వదిలేయలేక మానవత్వంతో ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకొని వికారాబాద్ జిల్లా చెంగోముల్ పోలీసుల సహాయంతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకురావటంతో పునర్జన్మ పొందింది. ఆకలైనా కూడు లేక సీకటైనా గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. నా పేరు ఏ వెంకటయ్య, మా నాయన పేరు రామయ్య, మా దేవనగూడెం, పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈ అమ్మాయి వచ్చేసి గత నెల 15 రోజుల నుండి మా హైవే రోడ్ ఉంటుంది, 163 హైవే నంబర్ మాది, నేషనల్ హైవే 163. అయితే అక్కడ సోమన్గుడి స్టేజ్ ఉంటుంది, రాకంచల్ల, సోమన్గుడి, రంగపూర్ స్టేజీలు ఉంటాయి. ఈ కాలినడకన ఆమె ఒక తిరుగుతూ ఉంది. మా పొలం ఉంటుంది రోడ్డు పక్కకే. ఈమెను చూసినప్పుడల్లా నేను ప్రయత్నం చేయాలి, ఎక్కడైనా చేర్పించాలనుకోవాలి. ఎస్ఐతో కూడా చాలా రిక్వెస్ట్ చేసిన. ఆయన కోర్టు పర్మిషన్ అన్నాడు, ఒకసారి డాక్టర్ లెటర్ అన్నాడు, అవి అన్నాడు. సరే ఈమెను చూడలేక నేను చేసాం, మా భార్యను తీసుకొని పోయి కనీసం స్నానం చేపించి బట్టలన్నీ ఎత్తమని ప్రయత్నం చేసినాం. సహకరించలేదు ఆమె, తిట్టింది నన్ను. తిట్టినా సరే ఇక ఆడ హోటల్ కాడ పోయి నేను టిఫిన్ గిఫిన్ చేయించిన. 2 హోటళ్ళు ఉంటాయి. ఆ పిల్లలకు కూడా చెప్పిన, నేను డబ్బులు ఇస్తా అంటే లేదన్నా మేము తీసుకోము, ఆమె వస్తుంటుంది తింటుందన్నా, మేము ఏమొద్దన్నారు. ఆ పిల్లలు కూడా మంచిగా సహకరించారు. హోటల్ 2 ఉంటాయి. అయితే తినాలి, మేము ఎక్కడో వండుకోవాలి, అది చేయాలి. అయితే నాకు రీసెంట్గా నాకు నిన్న కూడా కలిసింది. మేము కలిస్తే ఏమైందంటే ఇంత చలి తీవ్రత, ఇంత చాలా ఉష్ణోగ్రత పడిపోతుంది. ఆ చలికి మనమే గరం షూటర్లు అని, నెత్తికి ఈ ఏమంటారు గరం టోపులని, ఇవన్నీ చేసి ఇంత జాగ్రత్త పడుతున్నాం. చలికి వణికిపోతున్నాం, మంటలు కాస్తున్నాం. పాపం ఇవ్వలేదు అన్నదా. ఆమెకు ఏం చేయాలి అనేది నాకేం దోస్తలేదు. రాత్రి ఏం చేసిన, సిఐకి చేసిన, ఫోన్ లేపుతలేడు, డిఎస్పీ చెప్పిన, ఎస్ఐకి చేసిన, లేపుతలేరు. ఏం చేయాలని అర్థమవుతలేదు నాకు. మా భార్యతో అన్నా నేను, ఎట్లా చేసి మనకి ఏమైనా చేసి చేయాలా మనం అని చెప్పినాము. ఇక ఏం చేస్తావు కానీ అనుకున్నాం. ఉదయం ఏమైంది, ఏదో సందర్భంలో మా దోస్తు ఫోన్ చేసిండు. దోస్తు ఫోన్ చేస్తే ఏడే ఉన్నావు అన్న అంటే, నేను డిఎస్పీ దగ్గర ఉన్నాడు, వేరే కేసు ఉంటే. ఏం చేస్తాడు సార్, ఫోన్ లేపుతలేడు, ఇట్లా మీ పరిస్థితి చెప్తున్నాం అంటే, ఎందుకు లేపడినది అని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టాడు. కాన్ఫరెన్స్లో మాట్లాడినాం. మాట్లాడితే సార్ ఇట్లా ఉన్నా సార్, వాళ్ళకి సాయం చేయాలి మనం, సాటి మనుషులు పాపం పశువులు లేకుంటున్నారు, మనం తప్పకుండా ఏదైనా సాయం చేయాలంటే అక్కడ చౌటుప్పల్లో ఒక ఆశ్రమం ఉంటుంది అన్నాడు. అనగానే నాకు టక్కున పేపర్లో చదివిన వీళ్ళది శంకర్ అనేది ఏదో పేరున్నా సార్, నేనన్నా శంకర్ అని నెంబర్ పెట్టిండు. నెంబర్ పెడితే ఏమిందంటే ఎస్ఐ కూడా చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఎస్ఐ తన పోయి లెటర్ ఇస్తాడు, 2 కానిస్టేబుల్ ఇస్తాడు, తీసుకోమన్నాడు. ఇవాడికి పోయి ఇలా పోయి నేను మా సత్యాన సర్పంచ్ వాళ్ళ తమ్ముడిన, మంచనపల్లి పెద్ద విలేజ్, ఆయన సొంత బండి, ఆయన బండ్లో తీసుకొని సత్యాన కూడా మా మాట తీసాడు. మేము మానవత్వంగా ఏదైనా సేవ చేయాలంటే ముందు వరుసలు ఉంటాం. మేము దోస్తులం చిన్నప్పటి నుండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొయినాబాద్లో కూడా ఒక పెద్ద భయంకరంగా ఉన్నది ఒక ఆమె, పెద్ద ఏజ్, మా అమ్మ ఏజ్. ఆమెను చూసి కూడా ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా, ఇప్పుడు కూడా కనబడుతుంది. అయితే నేను గతంలో కూడా నేను చాలామందికి ఇటువంటిలో చేసిన. నేను మగపిల్లలు ఉంటే ఇంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి. మా ఇంటికి తీసుకుపోయి బట్టలు ఇప్పేసి, స్నానాలు చేపించి, తినబెట్టి వాళ్ళని ఏదేదో నేను మస్తు చేసిన. కాబట్టి ఏంటంటే ఈమెను కూడా ఈమె మరో మనిషిగా తయారయ్యి వాళ్ళ ఫ్యామిలీలో కలవాలని చెప్పి, వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ అమ్మ నాయన ఎవరైనా ఉంటే కూడా అలా కలవాలని చెప్పి మా కోరిక.
ఇది మాది. నా పేరు ఎల్ సత్యనారాయణ, సన్నా పెళ్ళయ్య, గ్రామం మంచన్పల్లి. నేను సర్పంచ్ వాళ్ళ బ్రదర్స్ను. నేను గత నెల 15 రోజుల నుంచి చూస్తున్నాం. మేమంతా కూడా కలిసి ఉంటాము. ఉదయం లేస్తే సాయంత్రం వరకు కలిసే ఉంటాము. మరి ఆమె రోడ్ పొట్టి రోజు రంగాపూర్ స్టేజ్ నుంచి మన్నెగూడ స్టేజ్ వరకు కూడా తిరుగుకుంటూ అతగిలే ఉంటుంది. అయితే ఆమె పరిస్థితి చూసి చెల్లించిండు, వెంకటన్న చెల్లించి అరే ఈమెకి ఏదో ఒకటి చేద్దాం అన్నట్లంటే సరే అన్న నీ ఇష్టం అంటానని చెప్పిన. మరి ఈరోజు మార్నింగే నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా తీసుకుపోదామా అంటున్నంటే సరే అన్న తీసుకుపోదాము, ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా ఆశ్రమంకు చేరుస్తాం అనుకుని అంటే ఇక చౌటుపల్లి ఉందంటే వెళ్దామంట అని చెప్పి ఆమెను మరి పోలీస్ వాళ్ళ సహకారంతో మరి డిఎస్పి కూడా దీనికి స్పందించి వెంటనే వారు మాకు చెప్పడం జరిగింది. ఆమె నా యొక్క సొంత వెహికల్లో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ కూడా నాకు కొద్దిగా మా అబ్బాయి మా అన్న కొడుకు కూడా ఇక్కడనే చదివిన చౌటుపల్లి అశోక యూనివర్సిటీలో నాకు ఇక్కడ తెలుసు కనుక అన్న పోదాం పని తీసుకొని రావడం జరిగింది. 2024 డిసెంబర్ 18న వికారాబాద్ జిల్లా చెంగోముల్ నుంచి ఈ అభాగ్యురాలిని అమ్మా నాన్న అనాథుల ఆశ్రమానికి చేర్చారు. నా పేరు ప్రవీణ్ రెడ్డి అండి. మాది చెంగోముల్ పోలీస్ స్టేషన్, వికారాబాద్ జిల్లా. మాది ఈమె సోమన్గుర్తి గేట్ దగ్గర ఉండే. మన ఈ దేవుని కూడా వెంకటన్న ఇన్ఫామ్ చేస్తే మేము మా ఎస్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈమెను తీసుకొని ఇక్కడ ఆశ్రమం ఉందంటే ఇక్కడికి వచ్చామండి. ముందుగా ఆశ్రయ సిబ్బంది జుట్టును తొలగించి చేతి వేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించగా మామూలు మనిషిగా మారింది. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుడి దర్శనానికి తీసుకువెళ్లగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అర్చకులు తలపై అక్షితలు వేసి ఆశీర్వచనాలు అందించి దీవించగా రక్షణాలయంలో ఆహారం తిని ప్రశాంతంగా జీవిస్తోంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంపై ఉన్న నమ్మకంతో నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను రక్షణాలయానికి చేర్చుతున్న మానవతామూర్తులకు పోలీస్ శాఖ వారికి ఆశ్రమ యాజమాన్యం పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి సమాజ సేవలో భాగమవ్వండి. వెంకటయ్య చేసిన ఈ చిన్న సహాయం ద్వారా ఆ అభాగ్యురాలికి ఒక కొత్త జీవితం వచ్చింది. వెంకటయ్య వంటి మంచి మనసు గల వ్యక్తులు మన సమాజానికి ఎంతో అవసరం. వారి మానవత్వం మనందరికీ నిజంగా స్ఫూర్తిదాయకం.